భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం అలుపెరుగని పోరాటం నడిపి దేశానికి స్వతంత్రాన్ని సముపార్జించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మహోత్సవాలమైన చరిత్ర గలదని, ఈ దేశాన్ని 55 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పరిపాలించి దేశ సమైక్యతను సమగ్రతను కాపాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న రోజుల్లో పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు సీనియర్ పార్టీ నాయకులైన శ్రీపతి ప్రకాశం, షేక్ రసూల్, టాటా శ్రీనివాసరావు, కాకర్లపూడి వేణురాజు, మన్నం ప్రసన్నరాజు, బొడ్డు సతీష్, బలసాని కోటేశ్వరరావు, కొప్పోలు సుబ్బారావులను పూలదండలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుధీర్ వర్మ, గోరెంట్ల కోటేశ్వరరావు, ప్రసాద్, రమణారెడ్డి, షేక్ రఫూల్, రమణారెడ్డి, ఇరిగినేని వెంకట నరసయ్య, మధు, జాకబ్, శ్రీనివాసరాజు, షేక్ అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ దేశంలో సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం, అలాగే బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించడం కోసం 1885 డిసెంబర్ 28వ తేదీన ఆవిర్భవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆవిర్భవించి ఇప్పటికీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకొని 141వ సంవత్సరంలో మరి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీపతి ప్రకాశం గారు, అలాగే పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రసూల్ భాయ్ గారు, మరో ఉపాధ్యక్షులు గోరెంట్ల కోటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శులు ఇరిగినేని వెంకట నరసయ్య గారు, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మన్నం ప్రసన్నరాజు గారు, అలాగే లీగల్ సెల్ అధ్యక్షులు రవి గారు, బొడ్డు సతీష్ గారు, ఇంకా జాకబ్ గారు, అనేక మంది మిత్రులందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలివచ్చి ఇప్పుడే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల ఘనచరిత్రను చాటి చెప్పే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మువ్వెన్నెల జెండాని అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఎగరవేసి
ఈరోజు జెండా పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయటం జరుగుతుందని కూడా మీ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో మరి జెండా ఆవిష్కరణ జరిగిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఉజ్వలమైనటువంటి చరిత్ర. స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటంతో పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే 55 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించిందో మీ అందరికీ తెలుసు. గుండు సూది తయారు చేయనటువంటి పరిస్థితి నుంచి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలతో మరి నెలకొల్పినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గ్రీన్ రెవల్యూషన్ తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద బడుగు బలహీన వర్గాలకు మరి వ్యవసాయ భూముల్ని, ఇంటి స్థలాలని మరి వారికి ఉపాధి కల్పించినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి పరిపాలన నిర్వహిస్తూ కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి అనేక పదమైనటువంటి ప్రజా బాహుల్యం కలిగినటువంటి ప్రజా ఆమోదం పొందినటువంటి మరి పథకాలను రద్దు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్నగా మొన్న తెలుసు మీకు, మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని 2006లో మరి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో 70% ఉన్నటువంటి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి 7 నుంచి 8 కోట్ల మంది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ పథకాన్ని రద్దు చేయడం కోసం మరి ఈ యొక్క బీజేపీ కుట్రబడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో పాటు వివిధ రూపాల్లో దాన్ని రద్దు చేయడం కోసం గతంలో ఉన్నటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిన్న రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి సారథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించే విధంగా ఒక పెద్ద తీర్మానం చేయడం జరిగింది. అలాగే జనవరి 5వ తేదీ నుంచి దాని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను కూడా ఉద్యమించబోతున్నాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే పార్టీకి సేవలు అందించారో ఆ పెద్దలందరినీ కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వాళ్ళందరినీ సన్మానించుకుంటున్నాం, సత్కరించుకుంటూ పోతూ ఉన్నాం. వారి యొక్క సేవల్ని పార్టీ గుర్తుంచుకుంటుంది. వాళ్ళ యొక్క సేవల్ని శ్లాఘిస్తూ ఈరోజు పెద్దలందరికీ కూడా సన్మానం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అలాగే షర్మిలారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కష్టపడి పనిచేస్తాయి. ప్రకాశం జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందే విధంగా ఒక ప్రణాళిక రచన చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జన్మించి 140 సంవత్సరాలు పూర్తయి 141వ సంవత్సరంలోకి అడుగడిగింది. మొట్టమొదట ఉమేష్ చంద్ర బెనర్జీ గారు అనేటువంటి వ్యక్తి మరి 1885 డిసెంబర్ 28వ తారీఖున ఈ పార్టీని 72 మందితోటి బాంబేలో మొట్టమొదటిని స్థాపించడం జరిగింది. ఆ రూపకల్పనలో మరి అనేక మంది మరి మన రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పెద్దలు కూడా ఈ 72 మందిలో ఉన్నారు. వారిలో మరి మన మొదలయ్యార్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, అదేవిధంగా మరి బెనర్జీ గారు, అదేవిధంగా హ్యూమ్ గారు, వారు ప్రధాన కార్యదర్శిగా కూడా మరి మొట్టమొదటి 1885లో ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా మరి బాంబేలో జరగడం జరిగింది. కనుక ఈ సుదీర్ఘమైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి, ఎంతో త్యాగం చేసి, ఎంతో మహానుభావులు అశూరు బాసి ఈ రోజున ఈ స్వతంత్రాన్ని భారతదేశానికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తూ మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తూ మరి రాష్ట్రంలో ఉన్న శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బర్త్డే, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చాలా ఘనంగా జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ, ఈ దేశ అభివృద్ధికి పాటుపడిన పార్టీ, టెక్నాలజీ తీసుకొచ్చిన పార్టీ, ఈ దేశ రైతుల పట్ల, కార్మికుల పట్ల, ఉద్యోగస్తుల పట్ల, పేదవారి పట్ల ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరించి ఘనంగా జరుగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ప్రకాష్ గారు, అధ్యక్షులు సైదా గారు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో మంది యోధానిధులు పనిచేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ఉన్న పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కర్మాగారం. ఈ దేశానికి, భారతదేశానికి కాంగ్రెస్ ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళే పార్టీలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని చిన్న చూపు చేసే విధంగా తయారవుతున్నారు, సిగ్గు లేకుండా. అందుకని ఈ దేశానికి కావాల్సిన కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ పార్టీ ఇప్పుడు దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితుల్లోకి దేశాన్ని తీసుకొచ్చింది. నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతుంది దేశం. ప్రతి విషయాన్ని రైల్వేని కానీ, ఎల్ఐసి కానీ, ఇండస్ట్రీస్ కానీ తాకట్టు పెట్టే ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఈ దేశం నుంచి ప్రతి పౌరుడు తరలిపెడితే తప్ప ఈ దేశం బాగుపడదు. కొన్ని రోజులకి మన దేశం తాకట్టు అయిపోతుంది. కొన్ని రోజులు బ్రిటిష్ పరిపాలన లాగే మన బీజేపీ పరిపాలన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుకుంటుంది, రాబోయే ఎలక్షన్ లో ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ రావాలని కోరుకుంటూ ప్రజలందరూ ఆదరించాలి. ఈ 150 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించి రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓట్లేసి కల్పించి మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరూ తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం. మనకు థ్యాంక్ యూ.